ఇంకా వారి పంచాయతీ ఆగలేదు. ఆస్తుల వ్యవహారంకి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఒక రచ్చలెత్తుందని చెప్పొచ్చు. నిన్న ఎన్సీఎల్టీలో విజయమ్మ షర్మిల కౌంటర్ వేశారు. జగన్ పైన విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే జగన్ ఈ రకమైన కేసు వేశారంటూ విజయమ్మ ఆరోపించారు. ఇక జగన్ పై విజయమ్మ సంచలన వ్యాఖ్యలో ఆయన రాజకీయ ఉద్దేశంతోనే ఈ రకమైన కేసు వేశారంటూ ఆరోపిస్తున్నతో పాటుగా జగన్ భారతి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండిస్తున్నారంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇక జగన్ భారతి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ సెటిల్మెంట్ విషయంలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు అని కరాఖండిగా తేల్చేశారు. తనకు తెలియకుండా తల్లి చెల్లి బదిలీ చేసుకున్నటువంటి ఆస్తుల వ్యవహారం పైన గతంలో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ దాఖలు చేస్తూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో చేయడం కాకుండా మరోవైపుగా తనపై చేస్తున్న ఆరోపణలని కూడా తప్పుడు మాటలని చెప్పి జగన్ మాటని కొట్టిపారేశారు. మరోవైపు ఆ వ్యక్తిగత ఆస్తుల విషయంలో, కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోవడం తగదు అని చెప్పి విజయమ్మ క్లారిటీ చేశారు.